హాయ్ ఫ్రెండ్స్, అందరికీ పావ్ భాజీ మసాలా ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా కడాయి తీసుకొని దాంట్లో 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేసిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ వేసిన తర్వాత దాంట్లో క్యాప్సికమ్ ముక్కలు అండ్ టమాటా ముక్కలు 2 వేసుకొని కలుపుకోవాలి. ఇలా టమాటా ముక్కలు వేసిన తర్వాత కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన దాన్ని స్పూన్తో మెత్తగా మెదుపుకోవాలి. ఇలా మెదిగిన తర్వాత దాంట్లో ముందుగా ఉడికించిన ఆలుగడ్డ వేసి మెదుపుకోవాలి. ఇలా పప్పుగుత్తి సాయంతో మెత్తగా మెదుపుకోవాలి. ఇలా మెదుపుకున్న తర్వాత దాంట్లో ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో 1 గ్లాస్ వాటర్ కూడా వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఈ కర్రీని బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన దాంట్లో 1 స్పూన్ పావ్ భాజీ మసాలా కూడా వేసి మూత పెట్టి మరి కొద్దిసేపు మగ్గనివ్వాలి. తర్వాత కొద్దిగా బటర్, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. అంతే, ఈ కర్రీ రెడీ. తర్వాత పెనం పెట్టి దానిపై బటర్ వేసి ఈ బ్రెడ్ ముక్కలు కాల్చుకోవాలి. బటర్ వేస్తూ 2 పక్కల ఈ బ్రెడ్ ముక్కలని బాగా కాల్చుకోవాలి. అంతే, పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పావ్ భాజీ మసాలా రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉండే పావ్ భాజీ మసాలా రెడీ.